మటన్ బిర్యానీ వేస్తున్నా. దానికి ఎలా కావాలో చేస్తున్నా చూడండి. ముందుగా మటన్ కడిగి శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాతకి మనం ఎంత కారం అనేది వేసుకోవాలి. కారం అన్ని నేను వేస్తున్న ఒకసారి చూడండి. మటన్ బిర్యానీకి ఏమేమి కావాలనేది మన టేస్ట్ సరిపడా కారం అనేది వేసుకోవాలి. నేనైతే కారం 1 స్పూన్ అనేది వేస్తున్నా. 1 స్పూను పసుపు వేస్తున్నా. ఆ తర్వాతకి మనము కారంలో ఉప్పు అనేది ఉంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మా కారంలో ఉప్పు ఉంది కనుక నేను అంతే వేస్తున్నా. దీంట్లో కావాల్సిన గరం మసాలాలు అనేది కొంచెం బిర్యానీ ఆకు, జాపత్రి, కొంచెము స్మెల్ కోసానికి దాల్చిన చెక్క, సాజీరా, రైస్లో కూడా వేస్తా కానీ గరం మసాలా కాకపోతే కొంచెము మటన్లో అనేది కూడా వేస్తుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి, అందుకని కొంచెం అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు నిమ్మకాయ అనేది విడుకుంటున్నాను. దానిలో నేను టమాటాలు ఒక 2 టమాటాలు పెద్ద సైజు, పచ్చిమిర్చి ఒక 2-3 వేస్తున్నా. అనేది నేను ఇప్పుడే రెడీ చేసుకున్నా. అల్లం 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మసాలా అనేది వేస్తున్నా. నేను కొంచెం నూనె అనేది వేసుకుంటే ముక్కకు బాగా పడుతుంది. ఉప్పు కారం చేసుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటే బిర్యానీ ఎలా తయారు చేయాలో మిగతాది దీని తర్వాత చూపిస్తాం. ఇలా మొత్తం మటన్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాతకి మంచిగా పెరుగు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు అంతా ముక్కకంతా బాగా పట్టిస్తే మంచిగా టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. పసుపు, ఎసరు అనేది పెట్టుకొని గరం మసాలా అనేది వేసుకుంటున్నాను నేను. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేది నేను ఆనియన్స్ నెయ్యిలో వేపుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ అనేది ముందుగా నానబెట్టుకున్నా. ఒక 1/2 గంట ముందు నానబెడితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల ముందు అయినా. ఇది ఇట్లా నూనె వేసుకున్న తర్వాత కలిపి పెట్టిన మటన్ వేసుకొని ఈ మటన్ అనేది ఒక 10 నిమిషాలు అనేది స్టవ్ మీద పెట్టి ఉడకనియాలి. ఆ తర్వాత రైస్ అనేది పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు మటన్ అనేది స్టవ్ మీద పెద్ద మంట పెట్టి మనము ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఆ తర్వాత మనం బాస్మతి రైస్ అనేది అందులో పెట్టుకుంటే సరిపోతుంది. మనం రైస్ అనేది దీంట్లో వేసుకోవాలి. 10 నిమిషాలు మటన్ ఉడికింది కదా, ఇప్పుడు రైస్ అనేది వేసుకొని కొంచెం కొత్తిమీర, బ్రౌన్ గా వేపిన ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర చల్లుకుంటే ఒక నిమ్మకాయ అనేది వెలుక్కుంటున్నా. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా సరిపోతుంది. పెట్టేసుకొని ఒక 40 నిమిషాల పాటు ఉంచాలి. ఒక 5 నిమిషాలు పెద్దగా ఉంచి మిగతా ఒక 25 నిమిషాల పాటు సిమ్ లో పెడితే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అది రెడీ అయ్యాక చూపిస్తా. హలో ఫ్రెండ్స్, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి ఎంత బాగా పొల్లుగా మంచిగా ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఒక లేయర్ లెక్క తీసుకుంటే అన్నం అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూద్దామా టేస్ట్ ఎలా ఉందో. మరి మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, నేను బిర్యానీలకు సూప్ అనేది రెడీ చేస్తున్నా. దానికి ఏమేం కావాలి అంటే చింతపండు, పల్లీలు, పచ్చి నువ్వులు, జీలకర్ర, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్టు పట్టుకున్న తర్వాతకి మనము టమాటాలని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అవి ఆయిల్లో వేపుకోవాలి. అవి 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాతకి అదే ఆయిల్లో మనము ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది అందులో వేసుకొని వాటర్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఆ ఉడికిన తర్వాతకి ఈ టమాటాలు అనేది అందులో వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన బిర్యానీ సూప్ అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర జల్లుకుంటే మనకు చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీలకు ఈ సూప్ అనేది చాలా బాగుంటుంది.